ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. నమస్కారం, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను ఉషా. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రగతిపై మంత్రుల సమీక్ష. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నారాయణ ఆదేశం. అర్హులందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామన్న అయ్యన్న. నర్సీపట్నంలో గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందచేత. బీచ్ ఫెస్టివల్ పై అగ్నిపోరు, అడ్డుకొని తీరుతామని మహిళా నేతల హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం, 16 పూరిలో ఆహుతి, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. శ్రీకాకుళం కార్పొరేషన్లో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై పురపాలక శాఖ మంత్రి నారాయణ మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సమీక్షించారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రులు శ్రీకాకుళంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమావేశమైన మంత్రులు దిశానిర్దేశం ఇచ్చారు. డిపార్ట్మెంట్ రివ్యూ జరిగింది. దీంట్లో మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఎంపీ రామ్మోహన్ గారు, ఎమ్మెల్యే గారు, అధికారులందరూ, జిల్లా కలెక్టర్ గారు అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే ఈ 13 జిల్లాల్లో సగటు ఆదాయం అతి తక్కువగా ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. అది అందరికీ తెలిసిందే. అందుకనే ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ జిల్లాని డెవలప్ చేయాలా, ఈ జిల్లా ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని పెంచాలి. సగటు ఆదాయం ఎప్పుడు పెరుగుతుందంటే అర్బన్ డెవలప్మెంట్ ఏరియా పెరగాలి. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా అర్బనైజేషన్ ఎక్కడుందో అక్కడ సగటు ఆదాయం, ప్రజల సగటు ఆదాయం ఎక్కువ ఉండి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అందువల్ల ఈ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఈరోజు ఇది మున్సిపాలిటీగా ఉండింది. అలా కాకుండా దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి, ఆటోమేటిక్గా స్టేట్ యొక్క షేర్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీన్ని కార్పొరేషన్ చేయడం జరిగింది. దీంట్లో అర్బనైజేషన్ బాగా డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశించారు. ఆ ఉద్దేశంతో ఇప్పటికే గత సంవత్సరం 48,60,00,000 ఈ యొక్క శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ అన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే మళ్ళీ ఈరోజు రివ్యూలో కలెక్టర్ గారు, తర్వాత అధికారులందరూ ఎస్టిమేషన్ ప్రకారం మన యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే మంత్రి గారు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మిగతా ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఈరోజు ఒక 60 కోట్ల వరకు వర్క్స్ అడిగారు. ఒక 60 crores వరకు మాకు ఈ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వాలి. ఇది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. సగటు ఆదాయం తక్కువ ఉంది. సగటు ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా అర్బనైజేషన్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు అడిగారు. ఈ 60 కోట్లను ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని అధికారులు సాల్వ్ చేస్తున్నారు. వీలైనంత తొందరలో అవి సాల్వ్ చేసేసి ఇమీడియట్గా ఎలక్షన్ పెడతాం. ప్రభుత్వం ఇమీడియట్గా పెట్టడానికి సిద్ధమైంది. అయితే కొన్ని విలేజెస్ని మెర్జ్ చేయటం, వాటి వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోర్టులో ఉండటం వల్ల డిలే అయింది. వాటిని వీలైనంత తొందరలో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సాల్వ్ చేయగానే ఎలక్షన్స్ పెట్టడం జరుగుతుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తవలస గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులు పెన్షన్ల కోసం గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. లోగడ ప్రభుత్వంలో 200 రూపాయల పింఛన్ వచ్చేదని, అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పెన్షన్లు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్ళాడు రాని విజయవాడ వెళ్ళాడు. ఒకటి తీసుకురా, జనరల్ ఐడి తీసుకు.
మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోయి ఆ 200 లేదు, ఇప్పుడు అసలు పెన్షన్ లేదు, మొత్తం పోనారు వాళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి మేము మా పని మీద చేస్తాను, అది గవర్నమెంట్ ఇంకా తీయలేదు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి పెన్షన్లు వచ్చినట్టు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. నిరుపేదలు ఆ పేదల వల్ల చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అందుకోసం ఒక సర్పంచ్గా వీళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టర్ గారి దృష్టికి పెడతాను. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు ప్రవేశపెడుతున్న కామన్ సివిల్ కోడ్ను వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో ముస్లింలు భారీ ప్రదర్శనను చేపట్టారు. నగరంలోని 3 లాంతర్ల జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ ఎదుట కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చట్టం ఉందని ఆందోళన వెలిబుచ్చిన ముస్లింలు తక్షణమే కేంద్రం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా భారత ముస్లింలందరూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, భారత సెక్యులరిజానికి గౌరవిస్తూ, భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచే అంశాలు లౌకిక తత్వానికి మారుపేరుగా భారత ప్రభుత్వం ఈనాటి వరకు 70 సంవత్సరాల నుండి నడిపిస్తుంది. ఆ ప్రభుత్వానికి, ఆ లౌకిక తత్వానికి ప్రతి భారతీయుడు కూడా తల వంచి గౌరవించవలసిన బాధ్యతతో ప్రవర్తిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల యొక్క ప్రశ్నలలో జోక్యం చేసుకోవడం అనేది సమంజసం కాదు. ఆనాటి కాలంలోనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1500 సంవత్సరాల గతంలోనే ముస్లింలని పటిష్టపరిచారు. న్యాయబద్ధంగా అందరికీ సమన్యాయంగా చేస్తూ దైవ ప్రవక్త ముహమ్మద్ వారు దాన్ని రచించి ప్రజలందరికీ తెలియపరిచి ఈ ప్రపంచాన్ని ఒక కర్మాగార శుద్ధిగా దాన్ని తయారు చేసి మంచి భావంతో, మంచి ఆత్మీయతతో ఈ లా అనేది ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని దైవ ప్రవక్త ఆనాడు కోరుకున్నారు. అదే లాని ఇంతవరకు కూడా భారత ముస్లింలందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి వస్తున్నారు. ఏది కూడా అన్యాయం జరగలేదు. లాలో పటిష్టంగా న్యాయంగా చట్టం తయారై ఉంది. అటువంటి లాలోని ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది తలదూర్చి దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ కింద మారుస్తామనే నిర్ణయాన్ని వెంటనే రద్దుపరచుకోండి. బీజేపీ ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోకుండా కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్ని మీద పడి వాటిని రచ్చబండ చేయడం సమంజసం కాదు. వెంటనే దీన్ని రద్దుపరుచుకొని భారత ముస్లింల మనోభావాల్ని, మనసుని దెబ్బతీయకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించండి, సెక్యులరిజాన్ని పరిరక్షించండి, భారత ముస్లింల యొక్క గౌరవాన్ని పరిరక్షించండి అని మేము ముక్త కంఠంతో ఈరోజు జిల్లా ముస్లిం మైనార్టీలందరూ కలిసి జిల్లా కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ వారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 పూరిళ్లు ఆహుతి అయ్యాయి. ఈ గ్రామంలోని గాంధీనగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో 4 సిలిండర్లు పేలడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. మంటలు చెలరేగడంతో 16 పూరిళ్లు పూర్తిగా ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఒక అమ్మ అనమాట 2 తులాల తాడు 20,000 రూపాయలు ఒక ఆవిడకి కాలిపోయి. మరి ఇప్పుడు కనీసం వాళ్ళు ఉండడానికి కూడా నీళ్ళు లేదు కాబట్టి మీ ప్రభుత్వం ఏడు చేస్తారు. మరి వాళ్ళకి ఎక్కడ ఏది మీరు చూపించాలో ఇవ్వాలో చేయకపోతే వీళ్ళందరూ రోడ్ల మీద పడి చచ్చిపోవాల్సిందే. ఇక్కడ మరి వాళ్ళకి ఉండడానికి ఆదాయం ఏంటి లేదు. వాళ్ళకి ఎలా చేస్తారో ఎలా చేస్తారో ఇక్కడ మీ దయ మీ దాక్సది మేమేం చెప్పలేము. మరి ఇక్కడ అందరూ పేదవాళ్ళే. మేము లేము, మేము లేవండి. గ్యాస్ అందరం వచ్చామని చెప్పు. మేము లేము. గ్యాస్ దెమ్మలు పేలిపోయిన తర్వాత ఏంటంటే అందరు జనం మూగేసరికి మేము పనులకు వెళ్ళిపోయాం. కడుపు మంటలు కాదు పనులకు వెళ్ళిపోయాం. 12 వచ్చేసరికి జనం మూగినారు, మొత్తం కాలిపోయి. ఏట్లేదు. ఎదుగో గంటలారీ వచ్చి పోలీసులు వచ్చి జనం వచ్చి ఆపినారు. గోల్మాల నేను ఏడ్చినా సరే ఇంకేదిగో ఇక మీకు దయ్యా మేమేం చెప్పలేదు. నా పేరా కోరాడు లచ్చమ్మ. శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఈరోజు మనకు గాంధీనగర్ పెద్దపాడు దగ్గర గాంధీనగర్లో కొన్ని హౌసెస్ అగ్ని ప్రమాదం సంభవించినట్లు 12:57 మెసేజ్ వచ్చింది. ఇమ్మీడియట్గా 2 ఫైర్ వెహికల్స్ టర్న్అవుట్ చేసి వచ్చినాము. వచ్చేసరికి ఇవి పూరిపాకలు కావడం వల్ల త్వరగా కాలిపోయినవి. సో దీనికి కారణం ఏంటంటే గ్యాస్ అని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. సుమారుగా 4 సిలిండర్లు కూడా ఇన్వాల్వ్ అయినవి. అదృష్టవశాత్తు ఈ సిలిండర్లు తక్కువ గ్యాస్ ఉండడం వల్ల పేలలేదు, గ్యాస్ వరకే లీకేజ్ అయింది. సో మనుషుల ప్రాణాలకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారుగా 20 హౌసెస్ మాత్రం అన్నీ పూరిపాకలు కాబట్టి కంప్లీట్గా కాలిపోయినవి. శ్రీకాకుళం రూరల్లోని పెద్దపాడు గ్రామంలో ఇక్కడ సొసైటీ ల్యాండ్స్లో ఎప్పటి నుంచో వీళ్ళు నివాసం ఉంటున్నారు. సుమారుగా ఒక 17 కుటుంబాలు వీళ్ళందరూ పురుపాకల్లో నివాసం ఉంటున్నారు. ఈరోజు మరి తెలియదు, ఏ కారణమో తెలియదు. ఈరోజు కార్తీక సోమవారాలు, ఈ దీపాలు ఏదో దీనివల్ల మొత్తం మీద ఒకేసారి మధ్యలో నుంచి మంటలు వ్యాపించి ఒక అరగంటలోనే అన్నీ కూడాను పూర్తిగా కాలిపోవడం వలన తీవ్రమైన ఆస్తి నష్టం అయితే జరిగింది. పూర్తిగా వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ ఆస్తి అంతా కూడా నష్టం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం, పశువులు కానీ మనుషులకు గాయాలు కానీ ఏమీ జరగలేదు కనుక దేవుడు దయ వల్ల అటువంటి ఇది జరగలేదు. అది ఇప్పుడు మనకి అగ్నిమాపక వాళ్ళు కూడా వచ్చి మొత్తం అదుపులోకి తీసుకోవడం జరిగింది మంటలన్నీ కూడా. ఇంకా మరి పెద్ద ప్రమాదం ఏమీ జరగకుండాను. సుమారుగా 17 ఇల్లు అండి. వాళ్ళు పూర్తిగా ఏమీ తీసుకోలేకపోయారు. కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వచ్చారు కనుక సుమారుగా మేము అనుకోవడం ఒక 25 లక్షల వరకు అంచనా ఉండొచ్చని అనుకుంటున్నాం. మొత్తంగా దీనికి సంబంధించి ప్రాథమిక అంచనా మాత్రమే. ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నాం, అదంటే ఎంత అనేది డ్యామేజ్ ఎన్యూమరేషన్ అనేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధి విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా సిపిఐ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఇక రోజు శిక్షణ కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించింది. స్థానిక అమర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. మాట్లాడిన తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. బియ్యం దగ్గర నుంచి ఏది వదలకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో అది పత్తి దాకా అన్ని కొనుగోలులోనూ కూడా విపరీతమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంటే అవినీతిని నివారించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చెప్పిన మాటల మీద ఆఖరికి హై స్కూల్ విద్యార్థినీలకు కూడా విశ్వాసం లేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏది కూడా ఏ అంశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వారు కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంత తొందరగా సొమ్ము చేసుకుందాం అనే పద్ధతిలో అవినీతికర కార్యకలాపాలకి పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిజాయితీగా ఉన్నటువంటి అధికారుల్ని ఆగమేఘాల మీద బదిలీలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఆరోపణలు లేకపోయినా. అందుకనే దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ శ్రీకారం చుట్టింది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు సమాజంలో అణగారినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళ హక్కుల పరిరక్షణకి సంబంధించి ప్రకటనలు చేస్తున్నారు తప్ప వాళ్ళ హక్కులు పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. అందుకనే మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని ఏకం చేసి వాళ్ళ హక్కుల మీద పోరాటం చేయడానికి సామాజిక హక్కుల వేదిక అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా అన్ని జిల్లాల్లో ఈ వర్గాలన్నింటినీ కూడా ఐక్యం చేసి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ హక్కుల కోసం భవిష్యత్తులో
పోరాడేటటువంటి క్రమంలోనే ముందుకు తీసుకొని పోవాలి, ఈ ఉద్యమాన్ని అదొక ఉద్యమంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని నిర్ణయం చేయడం అన్నది జరిగింది. విజయనగరం కొత్తపేటలో కొలువై ఉన్న శ్రీ మన్నార రాజగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశిని వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈవో రమణాచార్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ మన్నార రాజగోపాల స్వామి ఆలయం ఇక్కడ జరుగుతున్న అనేక అద్భుతమైన కార్యక్రమాలే దీనికి నిదర్శనం అండి. అది కాక మాస కళ్యాణం ప్రతి నెల బహుళ ఏకాదశి నాడు స్వామివారికి మాస కళ్యాణం కూడా జరుపుతున్నామండి. ఇందులో ఇంకా ప్రతి పండుగ అంటే మన్నార్ రాజగోపాల స్వామి నమః. పురాతనమైనటువంటి 800 సంవత్సరాల కిందటిదైనటువంటి ఈ మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయంలో ప్రతి నెల కూడా అనేక రకమైన ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కార్తీక మాసంలో ముఖ్యంగా 10వ తారీఖు లక్ష్మీవారం నాడు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మేము ఇప్పటికే ఒక 3000 మంది భక్తులు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది భక్తులు కూడా రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యనే పైడితల్లమ్మ వారి పండగ సందర్భంగా ఈ దేవాలయం నుంచి మా కమిటీ సభ్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా సారె సమర్పణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి ఇప్పుడు విచ్చేయడం జరుగుతోంది. అంతేకాకుండా దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి మన్నార్ రాజగోపాల స్వామి అత్యంత మహిమాన్వితుడైనందువలన ప్రతి భక్తుడు కూడా వచ్చి ఇక్కడికి 11 ప్రదక్షిణాలు చేసి వారి కోరికను చెప్పుకోవడం జరుగుతోంది. ఇప్పటికప్పుడే ఒక 20 రోజులు బట్టి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అప్పుడే చాలామంది భక్తులు వారి కోరికలు నెరవేరి 108 ప్రదక్షిణాలు చేయడానికి కూడా వచ్చి స్వామివారి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా ఎల్లుండి 10వ తారీఖున కార్తీక శుద్ధ ఏకాదశి కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ అత్యంత వైభవంగా జరగబోతోంది. అంతేకాకుండా 22వ తారీఖు మంగళవారం నాడు మా సభ్యులందరూ కలిసి ఇక్కడ కార్తీక వన సమారాధన అనేటటువంటి కార్యక్రమం మా శివప్రసాద్ గారు చెప్పారు. కార్తీక వన విహారం అనేటటువంటిది అక్కడ ఉదయం 7 గంటలకు ఇక్కడి నుంచి ఊరేగింపుగా ఒక 5000 మందికి అక్కడ భోజన ఏర్పాట్లు చేసి, అంటే కార్తీక సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి అందులోని ఆధ్యాత్మిక కార్యక్రమాలని శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మందిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. షార్ట్ బ్రేక్. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు, 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలోని 1539 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 1250, ఐఏవై కింద 290 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణరావు, గృహ నిర్మాణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లోకరత్నం 2 లక్షల రూపాయల విలువ గల యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో, ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పక్కా ఇల్లు నిర్మాణం 1,50,000 రూపాయలతో చేస్తా అని చెప్పి
వాగ్దానం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వాల్లో ఇంటికి 70,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ ఇంటికి 70,000 రూపాయలు ఇవ్వడం వల్ల చాలా ఇళ్ళు పూర్తవ్వలేదు. స్థామత ఉన్న వాళ్ళు కట్టుకున్నారు, కొంతమంది అయితే బంగారం కూడా తాకట్లో పెట్టుకొని కట్టుకున్నారు. డబ్బు సరిపోక చాలా స్లాబ్లు కూడా అవ్వలేదు. తర్వాత మా అందరితో మంత్రులందరితో కూర్చొని మాట్లాడినప్పుడు మేము కూడా చెప్పాం, సరే ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారంగా 70,000 రూపాయలు సరిపోదు కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో మనం మాట ఇచ్చాం 1,50,000 రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ళు కట్టడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 5 లక్షల ఇళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా శాంక్షన్ చేసాం. ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు. ఇవి మన నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఈ 5 లక్షల్లో 1,250 ఇళ్ళు ఈ 1,50,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది స్థలం ఉండాలి. మేము సంవత్సరం కట్టామండి, దానికి 1,50,000 ఉంటే మాత్రం ప్రసక్తి లేదు. ఎవరికైతే ఇల్లు లేవో స్థలం ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీచ్ ఫెస్టివల్ పై మహిళా సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళా అభ్యుదయానికి పాటుపడుతున్నామని చెబుతున్న తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ సంస్కృతికి తలొగ్గి బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సిగ్గుచేటని విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా నేతలు మండిపడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. లేకపోతే మీరు సమస్య చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందా? ఒక్క పరిశ్రమ అయినా పెట్టారా? ఎవరిని మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉంది. అందుకనే ఈ రోజు ఇటువంటి ద్వంద్వ రకాల 2 మతం వస్తే ఆ చుట్టం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు పర్మిషన్ ఇస్తున్నట్టు చూస్తే బీచ్ లవ్ ఫెస్టివల్ మీద ఏ మాత్రం తాను ఎన్నుకున్న ప్రజల యొక్క మనోభావాలను కానీ చట్టానికి కానీ ఇక్కడ రాజ్యాంగానికి కానీ కట్టుబడి ఉండేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రకటన లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీచ్ లవ్ ఫెస్టివల్ సంబంధించిన దాంట్లో వినూత్నంగా జరిపి తీరుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అంటే మొన్న ఈ మధ్య జరిగిన జాతీయ అంతర్జాతీయ సంబంధించిన పారిశ్రామిక సమ్మిట్లో అనేక కళారూపాలు ప్రదర్శించారు. అవి చాలా అద్భుతంగానే ఉన్నాయి, చాలా అలరించాయి కూడా. ఇక్కడికి వచ్చిన ఆహ్వానితుల్ని, ఇక్కడికి వచ్చిన అతిథుల్ని చాలా అలరించాయని చెప్పి వాళ్ళే ప్రకటించారు. తప్పటి గుళ్ళు ప్రకటించారు, లేకపోతే అనేక రకాల నృత్యాలు ప్రదర్శించారు. ఇవి చాలా గొప్పగా ఉన్నాయి. మరి అలాంటివి కాకుండా ఈ రోజు అట్లాంటి వాటికి ఆహ్వానింపబడలేదనా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బీచ్ లవ్ ఫెస్టివల్ అనే పేరుతో ఈ రోజు బీచ్ లో పాప్ సంగీతాలతో ఉర్రూతులిగిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రోజు పాప్ సింగర్ని తీసుకొచ్చి ఈ రోజు జంటకో టెంట్ కేటాయించి చేయబోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు పెట్టుబడులు ఇలాంటి టూరిజం ఉంటేనే, ఇలాంటి సెక్స్ టూరిజం ఉంటేనే వస్తాయని చెప్పేసి ఆయన ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారా అని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాలుగా మేము తప్పనిసరిగా భారతీయ స్త్రీకి ఉన్నటువంటి గౌరవం, మర్యాద, ఆ ఉన్నతి అన్నటువంటిది ఈ ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా లేదు. అటువంటి స్త్రీ ఆత్మగౌరవాన్ని, స్త్రీని ఒక అంగడివాడి వస్తువుగా, ఒక అందాలతో వ్యాపారం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించడం మరి చాలా శోచనీయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన అనేకమైనటువంటి చేస్తానని చెప్పి మహిళలకి అనేకమైన వాగ్దానాలు చేసి, అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మహిళలతో వ్యాపారం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ మహిళా తరపున, మహిళా సంఘాలన్నీ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని. ఇటువంటి ఫెస్టివల్స్ మనకెప్పుడు అలవాటు లేదు. మనకి ఎంతసేపు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక ఉగాది అని ఎంతో సంప్రదాయంగా చేసుకునే అలవాట్లే తప్ప ఇటువంటి ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే అనేటువంటివి మనకి ఎప్పుడూ లేవు. ఇవన్నీ విదేశీ సంస్కృతులు. మీరు ఇంతవరకు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. కావాల్సిన అవసరం లేదు, అది మన సంస్కృతి కాదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని చేయకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలకు కాలుదువ్విన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఓటర్ల నమోదు విషయంలో వెలుగు చూసిన అక్రమాల నేపథ్యంలో ఇందుకు సంబంధం ఉన్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిపిఎం కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. అధికార పార్టీ తొత్తులుగా మారొద్దు, పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారొద్దు, పక్షపాతంగా అధికార దోషులను శిక్షించాలి, విచారణ సమగ్రంగా చేయాలి. ఈరోజు ఒకరోజే 1,00,000 ఓట్లు బస్తాలు తీసుకొచ్చి అధికారులను బెదిరించి ఓటరు నమోదు చేయడం జరిగింది. వీటి మీద ఎన్నికల కమిషనర్ స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని
మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చివరి రోజు సమయం అయిపోయిన తర్వాత ఆళ్వార్ దాస్ యాజమాన్యము 7,000 దరఖాస్తులు తీసుకొస్తే అవన్నీ కూడా నకిలీ దరఖాస్తులని అడ్డు పెడితే ఆర్డీఓ గారు కూడా స్పందించి వాటినన్నిటిని కూడా తిరస్కరించి చెత్తబుట్టలో వేశారు. కానీ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఆర్డీఓ గారిని బెదిరించి కలెక్టర్ గారికి వార్నింగ్ ఇచ్చేసి ఆ ఓటర్లన్నింటిని ఎలా తిరస్కరిస్తారు, ఎవరో చెప్పిన దానికి మీరు ఎందుకు ఆమోదించారని వాళ్ళని బెదిరించి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కేసులు నమోదు చేపించారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మంత్రి గారు ఉత్తరాంధ్రలో అధికారుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళని భయభ్రాంతులు చేయటం వల్లనే ఈ భారీ అక్రమాలు ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో జరిగినాయని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే దొంగ ఓట్లు ఇచ్చినటువంటి ఆళ్వార్ దాస్ యాజమాన్యం రవీంద్ర పేద ఎందుకు ఇప్పటివరకు క్రిమినల్ కేసు తీసుకోలేదని మేము పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం. ఎందుకు కేసు పెట్టాలని ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వలేదనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటిది కూడా మేము కోరుతున్నాం. అలాగే పోలీస్ కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా వ్యవహరించొద్దనేటువంటిది కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపండి. ఎవరు దోషులు, ఎవరు దొంగ ఓట్లు తీసుకొచ్చారు, ఎవరు కట్టలు తీసుకొచ్చారు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాటినన్నింటిని కూడా ఫుటేజీలు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ప్రెస్ మొత్తం కూడా అన్నీ చూపించినాయి, బహిర్గతంగా ఓపెన్గా చూపించారు. వాటి మంది న్యాయ విచారణ జరిపించమనండి. లేకపోతే బహిరంగ విచారణ మీ ఆఫీసులో పెడతారా, లేకపోతే కలెక్టర్ ఆఫీసులో పెడతారా? ఆ విధంగా మీ యొక్క నిష్పక్షపాతాన్ని బయట ప్రజానీకాన్ని కూడా తెలియజేయాలని కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తప్పుడు కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలనేటువంటిది కూడా మేము పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అధికారులు కూడా మేము మనం చేసుకునేది అధికార పార్టీకి కొమ్ము కాయొద్దు. ముఖ్యంగా ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు సమన్వయంగా వ్యవహరించి గంటా శ్రీనివాసరావు గారు యొక్క బెదిరింపులకు లొంగిపోవద్దు అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమాలకి పాల్పడినటువంటి ఆర్డీఓ గారి మీద కూడా ఈరోజు ఎన్నికల కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రగతిపై మంత్రుల సమీక్ష. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నారాయణ ఆదేశం. అర్హులందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామన్న అయ్యన్న. నర్సీపట్నంలో గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందచేత. బీచ్ ఫెస్టివల్ పై అగ్నిపోరు, అడ్డుపడి తీరుతామని మహిళా నేతల హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం, 16 పూరిలో ఆహుతి, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. ఇవి ప్రకటన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జిల్లా వాణి న్యూస్.